నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పర్యటనలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి పర్యటనలు కొనసాగుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పొదిలి పర్యటన వెనకాల కూడా రాజకీయ కుట్ర కోణం ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనలు అన్నీ సాగుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే మనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాము, ప్రతిపక్షం పైన ఏ విధంగా దాడి చేయాలి, అసలు వాళ్ళని ఏ విధంగా తిట్టించాలి, ఇదంతా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చేది అనేట్టుగా మనం విన్నాం చాలాసార్లు. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో అల్లర్లు ఏ విధంగా సృష్టించాలి, మొత్తానికి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఏ విధంగా తప్పించాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ వస్తుంది అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరేమంటారు? జనరల్గా అధికార పక్షంలో ఉన్న కూటమిపై కానీ ప్రభుత్వంపై ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళని బ్లేమ్ చేయాలంటే కొన్ని పథకాలు రచిస్తూ ఉంటారు. అపోజిషన్లో ఉన్న వాళ్ళు రచిస్తుంటారు. ఒకటి, ప్రజల్లో వ్యతిరేకత పెంచాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చలేకపోతే దాని మీద ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక అంశం. అది కుదరనప్పుడు ఏ విధంగానైనా విధంగా అల్లర్లు క్రియేట్ చేసినట్టయితే అల్లర్ల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అల్లర్లు ఒక చోట ప్రారంభమైతే ఏమవుతుందంటే మరికొన్ని చోట్ల కూడా విస్తరిస్తూ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే గ్రామాల్లో అసలు సమస్య వేరుంటుంది, వేరే వేరే ఇష్యూస్ మీద గొడవలు జరుగుతుంటాయి. అది వేరే కులాలకు ప్రాంతాలకు మధ్య అది పెరుగుతుంటుంది. అందుకే ఒక్కసారి అల్లర్లు స్టార్ట్ అయితే అది ఎక్కడికెక్కడో పాకి శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని జనరల్గా రాజకీయ పార్టీల నాయకులు అధికారంలో ఉన్న పార్టీ మీద బురద జరగడానికి, వాళ్ళని బ్లేమ్ చేయడానికి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం అతను ప్రకాశం జిల్లా పొగాకు రైతుల కోసం పరామర్శించడానికి వెళ్ళారని చెప్తున్న సందర్భంలో అక్కడ మహిళలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ప్లే కార్డులు పట్టుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి వీడియోస్. కానీ వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు మహిళల పట్ల? ఇటీవలి కాలంలో ఏదైతే అమరావతి మహిళల పట్ల సాక్షి ఛానల్లో రావడం జరిగిందో, డిస్కషన్లో వేశ్యలు అని చెప్పి కానీ అమరావతి ఇది రావడం జరిగిందో, దీనికి సంబంధించి చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్షమాపణలు పార్టీ తరఫున చెప్పలేదు. పైగా ఇది కుట్రకోణం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ అధినేతగా కానీ సాక్షి ఛానల్ నడిపిస్తున్న అతని భార్య భారతిరెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ విధంగా అనడం తప్పు, ఈ విధంగా వ్యాఖ్యానించడం తప్పు అనే ప్రయత్నం కానీ ఆ విధంగా క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు. దాంతో కొంత మహిళలకు కొంత కోపంగానే ఉంటుంది. ఎందుకంటే ఏదో తప్పు జరిగింది, వ్యాఖ్యలు చేయకూడని వ్యాఖ్యలు చేశారు, కనీసం తర్వాత అయినా ఇంత నిరసన వ్యక్తం అవుతున్నప్పుడు కనీసం తెలుసుకొని ఏదో పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తే తర్వాత కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అది చేయకుండా మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి రావడం జరిగింది. దాని మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాళ్ళు రువ్వడం జరిగింది. అంటే ఈ రాళ్ళు రువ్వడం ద్వారా శాంతి భద్రతలు క్షీణించినట్టయితే మహిళల మీద వాళ్ళు రివర్స్ అయినట్టయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టయితే అది శాంతి భద్రతలు అదుపు తప్పినట్టుగా ఒకటి పిక్చర్ క్రియేట్ చేయాలనేది ఒక పథకం ప్రకారం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తున్నది. అయితే మనం పూర్వాన్ని కూడా ఒకసారి గమనించినట్టయితే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలంటే గతంలో ఒక 90s 2000 ఆ సమయంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించేవి గతంలో. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఏదైనా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టిస్తే కర్ఫ్యూ వాతావరణం వరకు వెళ్ళి అసలు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళే వాతావరణం కూడా ఉండేది కాదు. మనం స్వయంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పాత నగరంలో కానీ న్యూ సిటీ వరకు కూడా హిందూ ముస్లింల మధ్యలో ఘర్షణ జరిగి కర్ఫ్యూ వరకు వెళ్ళడం జరిగింది. చాలామంది కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు ఎందుకు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి? అపోజిషన్ లీడర్గా ఉండే, వీళ్ళ తండ్రి అపోజిషన్ లీడర్గా ఉండే, నిత్యం అసమ్మతివాదిగా ఉండే, ఎవరు సీఎంగా ఉంటే వాళ్ళకి అసమ్మతి, సొంత పార్టీ అయినా అసమ్మతి రాజేస్తూ ఉండేవారు. అయితే
తర్వాత ఎంక్వైరీలో తర్వాత తేలింది ఏంటంటే కడప నుంచే గూండాలు వచ్చి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఇక్కడ హిందూ ముస్లింల మధ్య ఈ ఘర్షణ నెలకొట్టిందని చెప్పి అసెంబ్లీలో చెన్నారెడ్డి ప్రకటించడం. నా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి కూలగొట్టడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించారని చెప్పి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దానికి తర్వాత కౌంటర్ తర్వాత అతను కాంగ్రెస్ సీఎం అయింది, అది వేరంటే ఒక ప్రభుత్వాన్ని కనుక బ్లేమ్ చేయాలంటే ఈ మార్గాలన్నీ గతంలో వాళ్ళ తండ్రి గారు ఎంచుకోవడం జరిగింది. అదే మార్గాన్ని ఇప్పుడు ఎంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రయత్నిస్తూ ఉన్నాడేమో అని మనకు ఇక్కడ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అయితే హిందూ ముస్లింల గొడవలు అంతగా అవి అంటుకునే అవకాశాలు చాలా తక్కువ. హైదరాబాద్ లాంటి నగరంలో ఏంటంటే కొంత ఓ టెన్షన్ వాతావరణం ఉంటుంది. హైదరాబాద్లో కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, హిందూస్ ఉంటారు, కాబట్టి ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా, కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయడం ఈజీ. కాకపోతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు ఉమ్మడి రాష్ట్రానికి, అప్పటి నుంచి కర్ఫ్యూ వాతావరణం అనేది లేకుండా పోయింది. కర్ఫ్యూ లేకుండా చేయడం జరిగింది. హిందూ ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా చెన్నారెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా దిగిపోవడం జరిగిందో అప్పటి నుంచి దాదాపు అంటే 94 నుంచి మనం తీసుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కర్ఫ్యూ వాతావరణం హైదరాబాద్ నగరంలో లేదు. గతంలో ఎప్పుడు కూడా హిందూ ముస్లింల మధ్య గొడవలు, ఘర్షణ వాతావరణం, కర్ఫ్యూలు పెట్టడం, ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా జనాలు, ఇలాంటి మనం ఏదైతే కరోనా సమయంలో ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా ఉన్నామో అలాంటి సందర్భంలో చాలా పాత బస్తీలో కానీ మలక్పేట వరకు ఆ ఏరియా అంతా కూడా ఎప్పుడు కర్ఫ్యూ నిఘానే ఉండేది. అలాంటి వాతావరణం ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆ వారసత్వాన్ని ఎలాగైతే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుచ్చుకున్నా అని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా ఆద్యం పోస్తున్నట్టుగా కనిపిస్తుంది. సార్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఏదైతే పొదిలి ఘటన ఉందో దానిపైన చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. మరి కొందరు చూస్తే ఈ విధంగా తాడేపల్లి నుంచే వచ్చింది స్క్రిప్ట్, జగన్ కుట్ర ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎవరున్నా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదంటారా, ఏమంటారు? ఖచ్చితంగా శాంతి భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా చాలా కఠినంగా ఉంటున్నారు. ఆ కఠినంగా ఉండడం వల్లనే హైదరాబాద్లో అల్లర్లు తగ్గడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అల్లర్లు జరిగినట్టయితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే అందులో భాగస్వామ్యాలు ఎవరో, దాని క్రిప్టో ఎవరు రచించారో, ఎవరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా, అంటే ఒక రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రానికి ఎవరన్నా మంచి పేరు తీసుకురావాలని ముందుగా కావాల్సిందంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. మేము ఒక రాష్ట్రానికి వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నాం, అక్కడ సేఫ్గా ఉండాలంటే అక్కడ ఘర్షణ వాతావరణం ఉన్నట్టయితే ఎవరు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వచ్చినట్టయితే ఎప్పుడు నిత్యం బాంబుల మూతలో మోగుతున్న సందర్భంలో ఎవరు వెళ్ళి అక్కడ నీకు పెట్టుబడి పెట్టడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి ఎవరికి ముందుకెళ్ళారు. ప్రశాంతమైన వాతావరణం ఉండి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా రావడం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అవతలి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలంటే మొదట చేయాల్సిన పని ఏంటంటే శాంతి భద్రతలు అదుపులో ఏమని చెప్పడం ద్వారా ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది, వచ్చే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు. ఎవరైనా పట్టణానికి అంటే సిటీకి రావాలంటే భయపడతారు, పేరెంట్స్ పంపరు, అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, వాతావరణం బాగాలేదు, వెళ్ళొద్దు అని చెప్తారు. ఇప్పుడు మనం అమెరికాలో కూడా చూసినట్టయితే ఎక్కడన్నా ఈ కాల్పులు గిల్పులు జరిగినప్పుడైతే ఇక్కడ ఉన్న ఇండియన్ ఉన్న వాళ్ళు భయపడుతుంటారు, మా పిల్లలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా శాంతి భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో అది తప్పించడానికి చూసినట్లయితే చంద్రబాబు గారు ఊరుకోరని, మరి పొదిలి పర్యటనే కాదు జగన్ పర్యటన వెనకాల ఎవరి హస్తం ఉన్నా సరే వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.